విశాఖ గ్రంథాలయం నసరాపేట నందు వైభవంగా ప్రారంభమైన 57వ జాతీయ గ్రంథాలయం వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈరోజు హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు చూద్దాం. మరి ఈరోజు అంటే గ్రంథాలయం చెప్పుకొని పిలవాల్సి వస్తుంది. పాత రోజుల్లో అంటే మా స్టడీస్లో కావచ్చు, కొన్ని వీళ్ళ స్టడీస్లో కూడా కావచ్చు, గ్రంథాలయమే పుస్తకాలు అక్కడ బుక్స్ అన్నీ అక్కడే ఉండేవి. మేము డిగ్రీ చదివేటప్పుడు కూడా క్లాస్ బుక్స్ కంటే గ్రంథాలయంకి వెళ్ళి అక్కడ బుక్స్ దొరికే ఎక్కువగా. మన ఇంటి దగ్గర ఉండవు, లేకపోతే మన స్టడీస్లో ఉండవు. మన అక్కడ గ్రంథాలయానికి వెళ్తే రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. మేము మాస్టర్ని అడిగినప్పుడు తీసుకెళ్ళేవాడు ఇంటికి కూడా. ఎందుకంటే తీసుకెళ్ళి ఒక 6 రోజులు వాడు కూడా టైం ఇచ్చేవాడు. ఆ రోజులు ఉన్న లైబ్రరీ గారు టైం ఇచ్చేవాడు. 1 వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి ఆ టైంలో మళ్ళీ రిటర్న్ ఇస్తాం సార్ అని సంతకాలు పెట్టించుకుని తీసుకుని మేము తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు. ఎందుకంటే ఈ రోజున మనం స్పీడ్ యుగంలో గ్రంథాలయాలు అనే మాట మర్చిపోయి కొంతమంది ఉన్నారు. ఈ రోజుల అందరూ కూడా సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా గ్రంథాలయంలోకి వెళ్ళి అక్కడ పుస్తకాలు చూసి చదువుకునే ఈ రోజుల్లో మరి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు ఉన్నారు. మరి పాత రోజుల్లో అంటే ఈ రోజులు అంటే ఇన్స్టిట్యూషన్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ, ఈ రకంగా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ పెరిగి ఉన్నాయి. కాంపిటేటివ్ కూడా పెరిగినాయి. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫ్యాకల్టీ మాస్టర్స్ ఇటు చెప్తారు. కానీ పాత రోజుల్లో ఇవేవి లేవు అసలు. ఎవరికి వాళ్ళు సొంతంగా కష్టపడి చదువుకుంటేనే వాళ్ళు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఒక మంచి ఉద్యోగాలు సాధించుకునే రోజులు పాత రోజులు. మరి అలాంటి గ్రంథాలయాలు ఈ రోజున రోజు రోజుకి కూడా దాన్ని గ్రాఫ్ పడిపోతూ ఉంది. అలాంటిది మంచిది కాదు. కాబట్టి దయచేసి పిల్లలు కూడా ఏదైనా చదవనప్పుడు లేకపోతే మీకు టైం దొరికినప్పుడు రాబోయే రోజుల్లో గ్రంథాలయాల్లో రకరకాల బుక్స్ ఉంటాయి. చాలా మనకు దొరకని బుక్స్ కూడా అక్కడ దొరుకుతాయి. మీరు అవన్నీ కూడా తీసుకొని చదువుకుంటే మరి మీ స్టైల్లో మీ జీవితంలో ఏమైతే రాణించాలనుకుంటున్నారో, మరి ఒక ఎంప్లాయీగా ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, లేదు సివిల్ సర్వీస్ వచ్చి ఐఏఎస్ కలెక్టర్గా కావాలనుకుంటున్నారా, లేదా పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా, మీ ఛాయిస్ అది. మీరు ఏదైతే ఎన్నుకుంటారో ఆ సబ్జెక్ట్ మీద రకరకాల మరి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ బుక్స్ ఉంటాయి. అవన్నీ కూడా తీసుకొని నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ లేనిదే ఈ రోజుల్లో అస్సలు మనం ఎక్కడ కూడా మనం సక్సెస్ కాలేము. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. పాత రోజుల్లో అంటే కాంపిటీషన్ అంతా ఉండేది కాదు. ఈ రోజున 100 పోస్టులు ఉంటే 10 లక్షల మంది పెడతా ఉన్నారు. మీ అందరికీ అంటే చిన్నపిల్లలు తెలీదు. కానీ ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ నేర్చుకోండి. గ్రంథాలయంకి వెళ్ళి అక్కడ రకరకాల బుక్స్ ఉంటాయి. మీరు పెద్దవాళ్ళని అడిగి చూసుకొని గ్రంథాలయాలకు వచ్చి, ఎందుకంటే మేడమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి 1 గంట 2 గంటలు ఇక్కడ స్పేర్ చేస్తే మీకు ఏదైనా ఈ స్టడీలో కొంచెం స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చిన కొంచెం రిలీఫ్ అవ్వచ్చు.